హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ వారం అంతా మనం చెన్నై ప్రత్యేక వంటకాల్ని చూస్తున్నాం కదండి. మరొక 2 ప్రత్యేక వంటకాల్ని మనకి పరిచయం చేయడానికి పద్మ గారు సిద్ధంగా ఉన్నారు. హలో పద్మ గారు, నమస్తే, ఎలా ఉన్నారు? హాయ్ అనుష, బాగున్నా. సూపర్. సో పద్మ గారు, ఈ రోజు ఫస్ట్ మాకు పరిచయం చేయబోయే చెన్నై ప్రత్యేక వంటకం ఏంటి? అవియల్ లడ్డు. అవియల్ లడ్డు. ఓకే. సో అవియల్ అంటే అటుకులు. అటుకులతో లడ్డు. అవును. అటుకులు మామూలుగా పాలల్లో వేసుకొని తినడం, బెల్లం ఇదే తెలుసు. అటుకులతో లడ్డు కూడా. అవును అనుష. నైస్ అండి, ఇంట్రెస్టింగ్. సో అవియల్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. అవియల్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పద్మ గారు, అటుకులతో లడ్డు, నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. అసలు అటుకులతో లడ్డు ఏంటని అసలు ఎప్పుడు వినలేదు, టేస్ట్ చేయలేదు, ఏదీ లేదనమాట. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే ఉన్నట్టున్నాయండి. అటుకులు, కొబ్బరి తురుము, పల్లీలు, అంతే. అవును అనుష. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే. మనం ఫస్ట్ డ్రై ప్యాన్లోనే కొంచెం ఫ్రై చేసిన పల్లీలు వేసుకుందాం. ఓకే. జస్ట్. సో ఆల్రెడీ కొద్దిగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకున్నాం. మనము ఇది ఫ్రై అయ్యేలోగా మనము బెల్లం పాకం రెడీ చేసుకోవచ్చు. బెల్లం పాకం. ఓకే, సైమల్టేనియస్గా. Yes. ఓకే. సో ఇది కూడా వెలిగించేయమంటారా? ఆన్ చేయి. ఓకే. దీంట్లో ఏంటండి? బెల్లం వేయాలి. యా. కొంచెం వాటర్ వేద్దాం. వాటర్. ఓకే. ఇంకది కరిగిపోయి పాకం రెడీ అయిపోతుంది, అంతేనండి? అవునా? ఓకే. ఓకే. సో పద్మ గారు, చెన్నైలో బాగా ఫేమస్ రెసిపీస్, ఐటమ్స్ ఏంటండి బాగా దొరికేవి? కుత్తు పరోటా అని చాలా ఫేమస్ అక్కడ. కుత్తు పరోటా. యా. అంటే పరోటాని ఎలా చేస్తారు? పరోటాని పీసెస్ కింద కట్ చేసి కర్రీతో ఫ్రై చేసి అరిటాకులో సర్వ్ చేస్తారు. ఓ నైస్. మీరు బాగా తినేవాళ్ళ? బాగా తినేవాళ్ళం. ఓకే. సో ఇంకా ఏమేమి ఐటమ్స్ అక్కడ ఫేమస్ అండి ఈ కుత్తు పరోటా కాకుండా? ఇంకా చెప్పాలి అంటే రసం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవ్రీడే రసం కంపల్సరీ పెడతారు అన్నమాట. సాంబార్ కదా మామూలుగా చెన్నై. సాంబార్ డిఫరెంట్ టైప్స్ చేస్తారు. అండ్ రసం కూడా అంటే మిరియాలు ఎక్కువ వేసుకుని పెడుతూ ఉంటారు. ఓకే. సో రసం కూడా బాగా దొరుకుతుంది అయితే ఇక్కడ. ఓకే. అనుష, ఇందులో మనము కొంచెం పుట్నాలు వేద్దాం. ఓకే. సో కుత్తు పరోటా, రసం, ఇంకా ఏంటండి ఫేమస్ అక్కడ? ఇంకా తిరువన్వేలి హల్వా అని చాలా ఫేమస్. తిరువన్వేలి హల్వా అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో దొరుకుతుంది. అది గోధుమలతో పాలు తీసి కొబ్బరి పాలు, బెల్లం వేసి చేస్తారు. సో తిరువన్వేలి హల్వా కూడా ఫేమస్. ట్రై చేశారండి ఎప్పుడైనా వండడానికి? చేయలేదు. టేస్ట్ అయితే చేశారు? టేస్ట్ చేశాను. చాలా బాగుంటుందా? బాగుంటుంది. అంటే అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఫ్లేవర్ మనకి నోట్లో పెట్టుకోగానే తెలిసేటట్టు ఉంది. ఓ యా, వెరీ నైస్. ఓకే. సో పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది అనుష. మనం అందులో కోకోనట్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము. యా. సో అది ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఇది ఫ్రై అయినాయి కదా ఆల్రెడీ. సో కొంచెం అటుకులు వేసుకుందాము. ఓకే. ఇదిగోండి, ఇలా కలుపుకోవడం అంతేనా? అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టాలి. ఓకే. సో అదైతే ఒక 2 నిమిషాలలో ఫ్రై చేసుకోవాలండి? ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో పద్మ గారు, లాంగ్వేజ్ అయితే బాగానే పికప్ అయిపోయారు కదా ఆల్మోస్ట్. అంటే పర్సంటేజ్ లాగా చెప్పాలి అంటే తమిళ్ ఎంత పర్సంటేజ్లో మాట్లాడతారు? 100కి ఒక 70%. 70% దాకా మాట్లాడతారు. ఓకే. అవును. ఫైన్. సో ఈ బెల్లం కొబ్బరిని ఏమంటారండి తమిళ్లో? తమిళ్లో కోకోనట్ వచ్చేసి తేంగా అంటారు. తేంగా అంటే కొబ్బరి అని అర్థం. బెల్లం వెల్లం అంటారు. వెల్లం. ఓకే.
సో జస్ట్ ఒక అక్షరం మార్పు అంతే. అంతే, అవును. ఓకే. ఇది కూడా మనకి ఫ్రై అయ్యింది అనుష. మనం స్టవ్ ఆఫ్ చేసి ఓకే. ఒకసారి మిక్సీ జార్ ఇస్తే అనుష నేను గ్రైండ్ చేస్తాను. ఓకే పద్మ గారు, ఇదిగోండి. ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేస్తారా? యా. ఇదిగో అనుష, కొంచెం రవ్వగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. సో మరి మెత్తగా కాకుండా yes. ఓకే. ఇప్పుడు మనం ఇది ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. సో మనం కొంచెం గీ వేసుకుని ఫస్ట్ కొద్దిగా గీ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో కాజు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఓకే. జీడిపప్పు అండ్ కిస్మిస్ ఎస్. చెన్నై ఐటమ్స్ మొత్తంలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటండి? నాకు సాంబార్ చాలా ఇష్టం. సాంబార్. ఓకే. అండ్ స్వీట్స్లో పెసరపప్పు హల్వా చాలా బాగుంటుంది. పెసరపప్పు హల్వా. యా. మూంగ్ దాల్ హల్వా కూడా బాగుంటుంది అక్కడ. ఓకే. ఇది ఫ్రై అయిపోయింది అనుష. ఇప్పుడు మనము ఈ పౌడర్ని ఈ బెల్లం పాకంలో మిక్స్ చేద్దాము. ఓకే. మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం కొబ్బరి పాకం ఏదైతే ఉందో దాంట్లో ఈ పొడి వేయాలి. ఓకే. సో మొత్తం వేసేయాలండి. సరిపోతుంది, ఇంకొద్దు. దాన్ని మిక్స్ చేసుకుని జస్ట్ మనం ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లోనే ఫ్రై చేసిన క్యాష్యూ అండ్ కిస్మిస్. ఇది మొత్తం బాగా కలుపుకొని, లేకపోతే అటు పెట్టుకుంటారా, మీకు వీలు ఉంటుందేమో? అవును అనుష. ఓకే, పెట్టేసుకోండి. సో ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయేటటువంటి ఐటమ్. ఈరోజు పద్మ గారు మొత్తం ఆడియన్స్ అందరికీ చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే చెన్నై స్పెషల్స్ చూపిస్తున్నారు అంతా. అవునా అనుష, మనకి ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి ఇది చాలా ఒక 10 to 15 minutesలో అయిపోతుంది. సో మనం ఇది చాలా ఈజీగా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం బాల్స్ కింద చేసుకుంటే లడ్డు రెడీ అయిపోయినట్టే. సో పద్మ గారు చల్లారిపోయి ఉంటుందా? చల్లగా అయ్యింది అనుష. అప్పుడు మనం ఒకసారి లడ్డూలు చుట్టుకోవడం అంతే. సో చాలా ఈజీగా జస్ట్ అలా తీసుకొని ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది మనకి. మామూలుగా అయితే చేతికి ఇలా నెయ్యి అలా రాసుకుంటూ ఉంటారు, అది కూడా అవసరం లేకుండా వచ్చేస్తుంది. అవసరం లేదు అనుష, ఎందుకంటే మనం ఆల్రెడీ కోకోనట్ వేసాము, అందులో ఆయిల్ ఉంటుంది. సో మనకి ఆల్రెడీ గీ కూడా వేసాము. సో మనకి ఈజీగానే లడ్డు అయిపోయింది. ఓకే. సో పద్మ గారు, అంటే మీ వారికి ఇష్టమైన రెసిపీ, మీ కూతురికి ఇష్టమైన రెసిపీ ఇలా తెలుసుకున్నాము. సో అత్తమామలు మీ వంటల్లో బాగా ఇష్టపడి తినేదేంటి? వాళ్ళకి నేను ఏం చేసినా నచ్చుతుంది. సో సో ఏది చేసినా మా కోడలు అమృతం అంటారు. అవును. ఓకే. సో మరి మీ అత్తగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న స్పెషల్ వంటకం ఏదైనా ఉందా? నెక్స్ట్ చేసేది నేను మా అత్తయ్య గారు నేర్పించిందే చేయబోతున్నాను. అవునా? సో ఇంట్రెస్టింగ్. ఓకే. అవును. అవియల్ లడ్డు రెడీ అయిపోయింది అనుష. సూపర్ అండి. అవియల్ లడ్డుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అవియల్ లడ్డుకి కావలసిన పదార్థాలు: పల్లీలు, పుట్నాల పప్పు, అటుకులు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్. అవియల్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, పుట్నాల పప్పు, అటుకులు వేసి వేయించుకొని చల్లార్చుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ లో
బెల్లం నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న అటుకులు పప్పులను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని బెల్లం పాకం ప్యాన్ లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పాకం ప్యాన్ లో వేసుకొని కలిపి చల్లారాక లడ్డులు చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అవయల్ లడ్డు రెడీ. అవియల్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. పద్మ గారు టేస్ట్ చేద్దామా? యా అనుష. అలా చాలా ఎమ్మీగా ఉంది. టూ గుడ్ అండి. అటుకులు కొబ్బరి పల్లీలు పైన క్యాష్యూ అలాగా చాలా క్విక్గా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. అండ్ స్వీట్ కూడా మనకంత లేదు, అంటే మనం ఎక్కడో కూడా షుగర్ యాడ్ చేసింది లేదు. అవును అనుష. చాలా బాగుందండి. సూపర్. సో నెక్స్ట్ ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు పద్మ గారు? బీట్రూట్ కూట్. బీట్రూట్ కూట్. కూట్ ఓకే. అంటే ఇందాక మీ అత్తగారు నేర్పించిన వంటకం అని చెప్పారు, అది ఇదేనా అండి? అవును. అంటే ఏంటండి ఇది కర్రీయా? లేదు, సెమీ సాలిడ్గా ఉంటుంది. సో మనము దాన్ని అంటే మరీ పల్చగా కాకుండా మరీ కర్రీలా కాకుండా సో మనకి రైస్తో కానీ రోటీతో కానీ దేంతోనైనా తినొచ్చు. ఓకే, అంటే సైడ్ డిష్ లాగా ఉంటుంది. ఎస్. సో బీట్రూట్ కూట్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ కూట్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పద్మ గారు, అసలు బీట్రూట్ అంటేనే హెల్త్కి ఎంత మంచిదో, చాలా చాలా మంచిది. బట్ మనం అవాయిడ్ చేసేస్తూ ఉంటాం, ఎక్కువగా పెద్ద తీసుకోం అనమాట. అంటే టేస్ట్ అంత బాగోదు అని చెప్పి. సో దాన్ని ఇలా సైడ్ డిష్ లాగా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్లస్ హెల్దీ కూడా. అవును. సో అసలు ప్రాసెస్ ఏంటో చూసేయడానికి నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అనుష. సో ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మనము ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనము తాలింపు దినుసులు వేసుకోవాలి. ఓకే, పోపు దినుసులు. యా. సో పద్మ గారు, మీరు ఎలా హెల్త్ కాన్షియస్ అండి? అంటే ఈ వారంలో కొంతమందికి ఒక స్ట్రిక్ట్ డైట్ లాగా ఉంటుంది కదా, వారంలో ఈ రోజు అంటే ఇన్ని రోజులు లీఫీ వెజిటేబుల్స్ తినాలి, ప్రతిరోజు ఇలా ఫ్రూట్స్ తినాలి, అలా ఉంటుంది కదా. మీది ఎలా ఉంటుంది? అంత హెల్త్ కాన్షియస్గా అంటే కొంచెం తక్కువనే చెప్పాలి. ఓకే. సో అంటే మేము అన్ని రకాలు కూడా ట్రై చేస్తాం. సో చాలా ఇష్టం. కొంచెం డిఫరెంట్ టైప్స్, అంటే రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా కొంచెం ఎక్కడైనా కూడా బయటకు రెస్టారెంట్స్కి వెళ్ళినా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చూస్ చేసుకోవడానికి మేము ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఓకే. సో ఎక్కడన్నా ఏదైనా ట్రై చేస్తే అది ఇంట్లో ఇంకా డెఫినెట్గా అది ఇంట్లోగా మాత్రం కంపల్సరీ ఆ వీక్ లోపల ఎప్పుడైనా మళ్ళీ నేను ట్రై చేస్తూ ఉంటా. ఓకే. ఇది ఫ్రై అవుతుంది కదా. నెక్స్ట్ మనము వెల్లుల్లి క్రష్ చేసుకుని పెట్టుకున్నాము. ఓకే. కొంచెం ఇది కూడా వేయాలి. సో కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు. అది కొంచెం ఫ్రై అవుతుండగానే కొంచెం పసుపు. ఓకే. సినిమాలు అవి బాగా చూస్తూ ఉంటారా పద్మ గారు? చూస్తూ ఉంటాం. రీసెంట్గా ఏం సినిమా చూసారు? రీసెంట్గా అంటే ఒక 1 month అయిపోయింది. 1 month. ఓకే. ఏది పాపకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల సో లాస్ట్ మంత్ వెళ్ళడం కుదరలేదు. ఓకే. అదే రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? రీసెంట్గా చెప్పాలి అంటే గుర్తురావట్లేదు. నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. ఓకే. ఎండుమిర్చి వేశారు, కరివేపాకు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే సాంబార్ అంటే మనకి తమిళనాడులో అందరూ చిన్న ఉల్లిపాయలు వాడుతూ ఉంటారు, సాంబార్ ఆనియన్ అంటాం దీన్ని. సో ఇది వేసుకుంటే టేస్ట్ బాగా ఇన్హేల్ అవుతుంది. సో కొంచెం ఇవి యాడ్ చేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము, కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది ఆనియన్.
పాపకు కూడా నేర్పిస్తూ ఉంటారా మరి మీ భరతనాట్యం? పాప కూడా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది. ఓ పర్ఫార్మెన్స్ ఇస్తుందా? ఇస్తుంది. ఓకే నైస్. యా, అసలు ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి నాకు తెలిసి మీకు లోపల నుంచి చాలా చాలా హ్యాపీనెస్ వచ్చి ఉంటుంది. అవును. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను చిన్నప్పుడు నేను చూసుకోలేదు కదా స్టేజ్లో, సో మా పాపని చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మనం బీట్రూట్ వేసుకుందాం అనుష. సో ముందుగానే ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలి. యా, నెక్స్ట్ మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంట హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. యా, మనకి బీట్రూట్ నార్మల్గా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఉడకడానికి, బట్ ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనకు కొంచెం తొందరగానే ఈజీగా అయిపోతుంది. సో పద్మ గారు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనం కొంచెం కారం వేద్దాము. నెక్స్ట్ సాంబార్ పౌడర్ వేద్దాం. సో ఇప్పుడే మనం కొంచెం దాల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా యాడ్ చేసుకో. సరిపోతుంది అది. ఒకసారి మిక్స్ చేసుకొని చెక్ చేసి ఇలా పొళ్ళు అవన్నీ ఏమన్నా ఈ సాంబార్ పొడి ఇవన్నీ అలా సపరేట్గా ఏమన్నా చేసి పెట్టుకుంటూ ఉంటారా పద్మ గారి ఇంట్లో? మసాలా పొడులు చేస్తూ ఉంటా. సో ఇది బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఇక్కడే మనము టామరెంట్ పల్ప్ యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం. ఎస్, చింతపండు రసం కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని బాగా మనం ఇప్పుడు కొంచెం ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ లాగానే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనా? సర్వ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో పద్మ గారు అంతేనా, ఇంకేమన్నా యాడ్ చేయాలా? పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టు. ఓకే, బీట్రూట్ కూట్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ కోటుకి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, వెల్లుల్లి, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు, బీట్రూట్ ముక్కలు, కారం, సాంబార్ పొడి, ఉడికించుకున్న కందిపప్పు, చింతపండు రసం, కొత్తిమీర. బీట్రూట్ కోట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బీట్రూట్, నీళ్లు, కారం, సాంబార్ పొడి, ఉడికించుకున్న కందిపప్పు, చింతపండు రసం వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ కోట్టు రెడీ. బీట్రూట్ కూటుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా. పద్మ గారు టేస్ట్ చేసేద్దామా? ఓకే అనుష. ఓకే, స్పూన్ ఇచ్చేయండి. చాలా టేస్టీగా ఉంది పద్మ గారు. ఇది కూడా అసలు అంటే ఆ పప్పు ఫ్లేవర్ లానే ఉంది, మధ్యలో ఆ బీట్రూట్ ముక్కలు అదంతా అసలు మొత్తానికి ఒక డిఫరెంట్ టేస్ట్. నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో రెండు కూడా చాలా మంచి వంటకాలని, చెన్నై ప్రత్యేక వంటకాలని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష.
సో చూసారు కదండి, చెన్నై 2 ప్రత్యేక వంటకాలు అవియల్ లడ్డు అండ్ బీట్రూట్ కూటు 2 కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ వారం చెన్నై ప్రాంతపు ప్రత్యేక వంటకాల్ని రుచి చూసాం కదండి. వచ్చే వారం మరొక ప్రాంతపు రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.